హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కనిగిరి పట్టణంలోని పీవీఆర్ మున్సిపాలిటీ పార్క్ నందు కనిగిరి మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జడ్జి బి రూపశ్రీ నేతృత్వంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సామాజిక న్యాయంతోనే దేశ ప్రగతి సాధ్యమని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు మరియు అవకాశాలను ప్రతి పౌరుడు అనుభవించేలా చేయడమే సామాజిక న్యాయ దినోత్సవ ప్రధాన లక్ష్యమని అన్నారు. సామాజిక న్యాయం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు అని, సమాజంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుందని అన్నారు. న్యాయవాది పాషం పిచ్చయ్య మాట్లాడుతూ, సామాజిక న్యాయము అంటే కుల, మత, లింగ, ఆర్థిక, ప్రాంతీయ భేదాలు లేకుండా సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, అవకాశాలు మరియు గౌరవం కల్పించడమేనని హక్కులపై అవగాహన కల్పించారు. అలాగే సామాజిక న్యాయం కోసం న్యాయ సేవాధికారి సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, న్యాయ సేవాధికారి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.